हाय फ्रेंड्स, वेलकम बैक टू एपीजे चालीमान यूट्यूब चैनल। ఈ వీడియో టాటా ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెన్ క్రికెట్ కి సంబంధించి సీజన్ 19 2026 మ్యాచ్ నంబర్ 53 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ లో చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ గురించి ఓవర్ టు ఓవర్ వివరిస్తూ అద్భుతంగా పోరాడి చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్ అనేది గెలవడం జరిగింది। ఈ మ్యాచ్ ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము। ఈ మ్యాచ్ అద్భుతంగా ఆదివారం రోజు మధ్యాహ్నం 3 గంటలకి 40 డిగ్రీల టెంపరేచర్ లో చెన్నై చిదంబరం స్టేడియంలో మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది। ఈ రోజు ఇంకో స్పెషల్ కూడా ఉంది। సినిమా స్టార్ దళపతి విజయ్ సీఎంగా కూడా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రోజు ఎప్పటికీ గుర్తుండేలాగా ఆదివారం రోజు మధ్యాహ్నం సమయంలో మ్యాచ్ అయితే మొదలైంది। ఉదయం సమయంలో విజయ్ దళపతి చెన్నై తమిళనాడు ఏరియా మొత్తానికి సీఎంగా అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది। ఈ పరంగా మ్యాచ్ ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము। చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్। చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ క్రౌడ్ ముందు చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్ కి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్ పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ 10 మ్యాచ్లు ఆడి 5 మ్యాచ్లు గెలిచి 10 పాయింట్లతో 6వ స్థానంలో ఉన్నారు। లక్నో సూపర్ జైంట్స్ 10 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్లు మాత్రమే గెలిచి 6 పాయింట్లతో 10వ స్థానంలో ఉన్నారు। ఈ సీజన్ లో రెండు టీంలు మొదటిసారి ముఖాముఖి తలపడుతున్నారు। ఈ సీజన్ రెండు టీంలకు 11వ మ్యాచ్। చెన్నై సూపర్ కింగ్స్ కి ప్లే ఆఫ్స్ కి చేరాలంటే మిగిలిన మ్యాచ్లు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ అయితే చెప్పుకోవాలి। ఇక్కడ నుంచి లక్నో సూపర్ జైంట్స్ కి ప్లే ఆఫ్స్ కి చేరే అవకాశాలు లేవని చెప్పుకోవాలి। ఇప్పటి వరకు 3 మ్యాచ్లు గెలుచున్నారు, ఆఖరి స్థానంలో ఉన్నారు కాబట్టి ప్లే ఆఫ్స్ కి చేరాలంటే మొదటి 4 స్థానంలో ఉన్న వాళ్ళకి మాత్రం అవకాశం ఉంటుంది కాబట్టి లక్నో సూపర్ జైంట్స్ కి ప్లే ఆఫ్స్ అవకాశం లేదని చెప్పుకోవాలి। లీగ్ దేశం నుంచి తప్పుకోవాల్సి అయితే ఉంటుంది। సండే రోజు ఎండల్ మండే అన్నట్లుగా మధ్యాహ్నం మ్యాచ్ చెన్నై చిదంబరం స్టేడియంలో 40 డిగ్రీల టెంపరేచర్ లో మ్యాచ్ మొదలు కాబోతుంది। చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తమ ప్లేయింగ్ లో మార్పు ఏమీ చేయకుండానే మ్యాచ్ లోకి దిగుతున్నారు। లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తమ ప్లేయింగ్ లో 2 మార్పులతోటి ఈ మ్యాచ్ లోకి దిగడం జరుగుతుంది। చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు। లక్నో సూపర్ జైంట్స్ మొదట బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజ్ లోకి మిచెల్ మార్ష్ రైట్ హ్యాండ్ బ్యాటర్, జాష్ ఇంగ్లీష్ రైట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది। ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్ మొదటి ఓవర్ బౌలింగ్ ఆకిల్ హుసేన్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 16 రన్స్ వచ్చేసాయి। రెండో ఓవర్ బౌలింగ్ ముఖేష్ చౌదరి లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 24 రన్స్। మూడో ఓవర్ బౌలింగ్ అంశుల్ కాంబోజ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 3 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 40 రన్స్। 4వ ఓవర్ బౌలింగ్ ముఖేష్ చౌదరి 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 58 రన్స్। 5వ ఓవర్ బౌలింగ్ ఆకిల్ హుసేన్, జాష్ ఇంగ్లీష్ అర్ధ సెంచరీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో 52 రన్స్ 17 బాల్స్ కి అద్భుతమైన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు। జాష్ ఇంగ్లీష్ చేసిన 52 రన్స్ లో 6 4లు 4 6లు చేయడం జరిగింది। ఈ విధంగా అద్భుతమైన బాడీ హిట్టింగ్ తోటి ఓపెనింగ్ అయితే ఆరంభాన్ని అయితే ఇవ్వడం జరిగింది। 5వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 77 రన్స్। 6వ ఓవర్ బౌలింగ్ అంశుల్ కాంబోజ్ మిచెల్ మార్ష్ 10 రన్స్ వరకు చేయగలిగి 10 బాల్స్ ఆడి బ్యాలెన్స్ క్యాచ్ పడగా అవుట్ అయ్యారు। క్రీజ్ లోకి నికోలస్ పూరన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది। 6వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 91 రన్స్ చేయగలిగి 1 వికెట్ కోల్పోవడం జరిగింది। లక్నో సూపర్ జైంట్స్ ఆరంభం అదిరిపోయిందని చెప్పుకోవాలి। ఈ విధంగా పవర్ ప్లే పూర్తయ్యే సమయానికి రన్ రేట్ 15.2 గా ఉంది। స్ట్రాటజీ టైమ్ తీసుకున్నారు। 7వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ నికోలస్ పూరన్ 1 రన్ వరకు మాత్రమే చేయగలిగి 3 బాల్స్ ఆడి సర్ఫరాజ్ ఖాన్ క్యాచ్ పడగా అవుట్ అయ్యారు। ఈ విధంగా వెంటనే 2వ వికెట్ కోల్పోవడం జరిగింది। లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ పరంగా కెప్టెన్ రిషబ్ పంత్ లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ పరంగా క్రీజ్ లో రావడం జరిగింది। లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ కెప్టెన్ రిషబ్ పంత్ ద్వారా 7వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 94 రన్స్ 2 వికెట్లు। 8వ ఓవర్ బౌలింగ్ జెన్నీ ఓవర్టన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 101 రన్ 2 వికెట్లు। 9వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ 9వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 112 రన్స్ 2 వికెట్లు। 10వ ఓవర్ బౌలింగ్ జెన్నీ ఓవర్టన్, జాష్ ఇంగ్లీష్ 85 రన్స్ వరకు చేయగలిగి 33 బాల్స్ ఆడి కీపర్ సంజు శాంసన్ క్యాచ్ పడగా అవుట్ అయ్యారు। క్రీజ్ లోకి అడెన్ మార్కరం రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు। జాష్ ఇంగ్లీష్ 85 రన్స్ 33 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చేశారని చెప్పుకోవాలి। రిషబ్ పంత్ కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలబడలేక 15 రన్స్ వరకు చేయగలిగి 12 బాల్స్ ఆడి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ గా తగిలి బాల్ వికెట్లు తగ్గడం వల్ల బౌలర్ వెంజరగాల్సి వచ్చింది। రిషబ్ పంత్ క్రీజ్ లోకి అక్షత్ రఘువంశీ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు। 10వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 117 రన్స్ 4 వికెట్లు సగం ఇన్నింగ్స్ పూర్తయింది। రన్ రేటు 11.7 గా ఉంది। 11వ ఓవర్ బౌలింగ్ ఆకిల్ హుసేన్ 11వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 123 రన్స్ 4 వికెట్లు। 12వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ 12వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 129 రన్స్ 4 వికెట్లు। 13వ ఓవర్ బౌలింగ్ ఆకిల్ హుసేన్ ఎడెన్ మార్కరమ్ 6 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 7 బాల్స్ ఆడి బ్రావిస్ సూపర్ డైరెక్ట్ త్రో ద్వారా రన్అట్ గా మార్కరం వెంజరగాల్సి వచ్చింది। క్రీజ్ లోకి షాబాజ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు। 13వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 137 రన్స్ 5 వికెట్లు। 14వ ఓవర్ బౌలింగ్ ముఖేష్ చౌదరి 14వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 146 రన్స్ చేయగలిగి 5 వికెట్లు కోల్పోవడం జరిగింది। స్ట్రాటజీ టైమ్ అవుట్ తీసుకున్నారు। 15వ ఓవర్ బౌలింగ్ జెన్నీ ఓవర్టన్ అక్షత్ రఘువంశీ కూడా 18 బాల్స్ కి 18 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి ఉర్విల్ పటేల్ క్యాచ్ పడగా అవుట్ అయ్యారు। క్రీజ్ లోకి హిమ్మత్ సింగ్ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు। 15వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 154 రన్స్ 6 వికెట్లు కోల్పోవడం జరిగింది। 16వ ఓవర్ బౌలింగ్ నూర్ అహ్మద్ 16వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 159 రన్స్ 6 వికెట్లు కోల్పోయి చేయడం జరిగింది। 17వ ఓవర్ బౌలింగ్ అంశుల్ కాంబోజ్ 17వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 167 రన్స్ 6 వికెట్లు। 18వ ఓవర్ బౌలింగ్ ముఖేష్ చౌదరి 18వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 177 రన్స్ 6 వికెట్లు। 19వ ఓవర్ బౌలింగ్ జెన్నీ ఓవర్టన్ 19వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 194 రన్స్ 6 వికెట్లు। ఈ విధంగా 20వ ఓవర్ బౌలింగ్ అంశుల్ కాంబోజ్ ఇక్కడ పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ 32 బాల్స్ కి హిమ్మత్ సింగ్ మరియు షాబాజ్ ఇద్దరు పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ వరకు చేసుకోగలిగి వెంటనే హిమ్మత్ సింగ్ 17 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 12 బాల్స్ ఆడి క్లీన్ బౌల్డ్ గా వెంజరగాల్సి వచ్చింది। క్రీజ్ లోకి మహమ్మద్ షమి రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు। ఆఖరి 2 బాల్స్ మాత్రమే మిగిలి ఉండగా వచ్చిన వెంటనే రన్అట్ గా వెంజరగాల్సి వచ్చింది। మహమ్మద్ షమి వెంజరిగారు। ఆఖరి బాల్ కి క్రీజ్ లోకి అవేష్ ఖాన్ రావడం జరిగింది రైట్ హ్యాండ్ బ్యాటర్। ఈ విధంగా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 203 రన్స్ వరకు చేయగలిగి 8 వికెట్లను కోల్పోవడం జరిగింది। 6 ఓవర్ల పవర్ ప్లే పూర్తయ్యే సమయానికి 91 రన్స్ చేయగలిగిన లక్నో సూపర్ జైంట్స్ బ్యాటర్స్ తర్వాతి 14 ఓవర్లలో ఎక్కువ రన్స్ అయితే చేయలేకపోయారని చెప్పుకోవాలి। ఈ విధంగా పూర్తిగా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 203 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 8 వికెట్లను కోల్పోవడం జరిగింది। ఈ విధంగా అద్భుతంగా చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ లో అద్భుత ప్రదర్శన అయితే చేశారని చెప్పుకోవాలి। మంచి గేమ్ ప్లాన్ తోటి లక్నో సూపర్ జైంట్స్ బ్యాటర్స్ కట్టడి చేశారని చెప్పుకోవాలి। లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ పరంగా జాష్ ఇంగ్లీష్ ఒకరు మాత్రమే 85 రన్స్ 33 బాల్స్ అద్భుతమైన నాక్ ఆడగా షాబాజ్ 43 రన్స్ 25 బాల్స్ కి చేయగలిగారు। వీరిద్దరు బ్యాటింగ్ నుంచి మంచి రన్స్ మాత్రం రాగలిగాయి। మిగతా బ్యాటర్స్ ఎవరు పెద్దగా రాణించలేదని చెప్పుకోవాలి। ఎక్స్ట్రా రూపంలో 8 రన్స్ లభించాయి। చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ పరంగా జెన్నీ ఓవర్టన్ 4 ఓవర్లు బౌల్ చేసి 11 డాట్ బాల్స్ చేసి 36 రన్స్ ఇచ్చి 3 ప్రధానమైన వికెట్లను తీయడం జరిగింది జెన్నీ ఓవర్టన్। ఈ విధంగా అంశుల్ కాంబోజ్ 4 ఓవర్లు బౌల్ చేసి
8 డాట్ బాల్స్ చేసి 47 రన్స్ ఇచ్చి 2 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది. నూర్ అహ్మద్ 4 ఓవర్లు బౌల్ చేసి 10 డాట్ బాల్స్ వేసి 24 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీయడం జరిగింది. ఈ విధంగా లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ పతనం గురించి చూసినట్లయితే 77 వద్ద మొదటి వికెట్ 92, 112, 115, 130, 147, 197, 197 వికెట్లను కోల్పోయి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 203 రన్స్ చేయగలిగి 8 వికెట్లను కోల్పోవడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ పరంగా 204 టార్గెట్ చేయడంగా ఓపెనర్స్ గా క్రీజులోకి సంజు శాంసన్ రైట్ హ్యాండ్ బ్యాటర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. లక్నో సూపర్ జైంట్స్ మొదటి ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 11 రన్స్, రెండో ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ యాదవ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 2 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 26 రన్స్, మూడో ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి, 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 35 రన్స్, 4 ఓవర్ బౌలింగ్ దిగ్వేష్ రాటి రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్, సంజు శాంసన్ 28 రన్స్ వరకు చేయగలిగి 14 బాల్స్ ఆడి క్లీన్ బౌల్డ్ గా ఎలిజిబుల్ వచ్చింది. సంజు శాంసన్ దిగ్వేష్ రాటి బౌలింగ్ లో ఈ విధంగా మొదటి వికెట్ చెన్నై సూపర్ కింగ్స్ కోల్పోవడం జరిగింది. క్రీజ్ లోకి ఉర్విల్ పటేల్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 46 రన్స్, 1 వికెట్. 5 ఓవర్ బౌలింగ్ అవేష్ ఖాన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 72 రన్స్, 1 వికెట్. 5వ ఓవర్ బౌల్ చేసిన అవేష్ ఖాన్ బౌలింగ్ లో ఉర్విల్ పటేల్ సూపర్ హిట్ బ్యాటింగ్ చేస్తూ వరుసగా ఒకే ఓవర్ లో 4 సిక్స్లు చేయడం జరిగింది. ఈ విధంగా ఉర్విల్ పటేల్ ఎదుర్కొన్న మొదటి బాల్ నుంచి సూపర్ హిట్ బ్యాటింగ్ చేస్తూ 6లు బౌండరీలతో తన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపిస్తున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా 6వ ఓవర్ బౌలింగ్ మొదలయ్యేటప్పటికి అద్భుతమైన హిట్ బ్యాటింగ్ అయితే ఉర్విల్ పటేల్ నుంచి బ్యాటింగ్ చేస్తున్నారు. 6వ ఓవర్ బౌలింగ్ దిగ్వేష్ రాటి 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 97 రన్స్, 1 వికెట్ కోల్పోయి చేయడం జరిగింది. ఈ 6 ఓవర్లు పవర్ ప్లే పూర్తయ్యే సమయంలోనే దిగ్వేష్ రాటి బౌలింగ్ పూర్తయ్యే సమయానికి 9 బాల్స్ లో 42 రన్స్ చేయడం జరిగింది. ఉర్విల్ పటేల్ ఇంత అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చేస్తున్నారు. ఒక 6 సిక్స్లు చేయడం జరిగింది 42 రన్స్ లో. అద్భుతమైన పవర్ ప్లేలో సూపర్ ఆధిక్యాన్ని అనేది చూపించారని చెప్పుకోవాలి. ఉర్విల్ పటేల్ తన బ్యాట్ ద్వారా పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 16.2గా ఉంది. స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. 7వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి, ఉర్విల్ పటేల్ అర్ధ సెంచరీ పూర్తయింది. సూపర్ ఫాస్ట్ గా రికార్డుగా 50 రన్స్ 13 బాల్స్ కి పూర్తి చేసుకోవడం జరిగింది. దాదాపు 11-12 బాల్స్ కి అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంటారు అన్నంత స్పీడ్ అయితే ఆయన బ్యాటింగ్ అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. ఉర్విల్ బ్యాట్ ద్వారా 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 108 రన్స్, 1 వికెట్. 8వ ఓవర్ బౌలింగ్ షాబాజ్ అహ్మద్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్, 8 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 120 రన్స్, 1 వికెట్. 9వ ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ యాదవ్, ఉర్విల్ పటేల్ 62 పరుగుల వద్ద దిగ్వేష్ రాటి క్యాచ్ డ్రాప్ చేయడం జరిగింది. ఈ విధంగా ఉర్విల్ పటేల్ కి ఒక లైఫ్ అయితే లభించిందని చెప్పుకోవాలి. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 120 రన్స్, 1 వికెట్. 10వ ఓవర్ బౌలింగ్ షాబాజ్ అహ్మద్, ఉర్విల్ పటేల్ 65 రన్స్ వరకు చేయగలిగి 23 బాల్స్ ఆడి అవేష్ ఖాన్ క్యాచ్ పట్ల అవుట్ అవడం జరిగింది. ఉర్విల్ పటేల్ చేసిన 65 రన్స్ లో 8 సిక్స్లు 2 4లు చేయడం జరిగింది. ఈ విధంగా అంత హిట్ బ్యాటింగ్ అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా క్రీజులోకి కార్తిక్ శర్మ రైట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 130 రన్స్, 2 వికెట్లను కోల్పోయి చేయడం జరిగింది. ఇక్కడ 7 ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 13.1గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ అవేష్ ఖాన్ 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 136 రన్స్, 2 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 142 రన్స్, 2 వికెట్లను కోల్పోయి చేయగలిగారు. 13వ ఓవర్ బౌలింగ్ షాబాజ్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్ 42 రన్స్ వరకు చేయగలిగి 28 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ అవుట్ అయ్యారు. ఈ విధంగా ఓపెనర్ క్రీజ్ లోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో 42 పరుగుల వద్ద అర్ధ సెంచరీ దగ్గరలో అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా క్రీజ్ లోకి బ్రావిస్ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 153 రన్స్, 3 వికెట్లను కోల్పోయి చేయడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా 14వ ఓవర్ బౌలింగ్ దిగ్వేష్ రాటి 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 157 రన్స్, 3 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ యాదవ్ 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 165 రన్స్, 3 వికెట్లు కోల్పోయి చేయడం జరిగింది. 16వ ఓవర్ బౌలింగ్ దిగ్వేష్ రాటి ఇక్కడికి 30 బాల్స్ మిగిలి ఉండగా 39 రన్స్ మాత్రమే కావాలి. బాల్ టు బాల్ రన్ చేసినా కూడా ఈజీగా గెలుపునైతే చెన్నై సూపర్ కింగ్స్ అయితే చేరుకోగలుగుతారు అన్నట్టు అనిపించింది. ఇక్కడికి బ్రావిస్ 10 రన్స్ వరకు చేయగలిగి 12 బాల్స్ ఆడి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అవడం జరిగింది. స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. క్రీజ్ లోకి శివం దూబే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 169 రన్స్, 4 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ అవేష్ ఖాన్ ఇక్కడికి కార్తిక్ శర్మ కూడా 20 రన్స్ వరకు చేయగలిగి 20 బాల్స్ ఆడి రఘువంశీ క్యాచ్ పట్టుకుని అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి ప్రశాంత్ వీరు ఇంపాక్ట్ ప్లేయర్ గా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజ్ లో ఉన్నారు. శివం దూబే మరియు ప్రశాంత్ వీరు వీరిద్దరి భాగస్వామ్యంలో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే కొనసాగాల్సిన అవసరం అయితే ఉంది. 22 బాల్స్ మిగిలి ఉండగా 33 రన్స్ మాత్రం కావాలి చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు కోసం. 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 173 రన్స్, 5 వికెట్లు కోల్పోయి చేసుకోగలిగారు. 18వ ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ యాదవ్ 18 బాల్స్ కి 30 రన్స్ కావాలి. ఇక్కడికి చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు కోసం 18 బాల్స్ 30 రన్స్ అంటే పెద్ద కష్టమైన టార్గెట్ ఏమి కాదు. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 183 రన్స్, 5 వికెట్లు. ఇక్కడికి 12 బాల్స్ మిగిలి ఉండగా 21 రన్స్ కావాలి చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు కోసం. 19వ ఓవర్ బౌలింగ్ అవేష్ ఖాన్, దిగ్వేష్ రాటి, నిఖిలేష్ ఫోరంలో ఇద్దరు కూడా క్యాచ్ డ్రాప్లు చేయడం ద్వారా మంచి లైఫ్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ లభించాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా 19వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 194 రన్స్, 5 వికెట్లు కోల్పోయి చేయడం జరిగింది. ఈ విధంగా దిగ్వేష్ రాటి ముందు ఉర్విల్ పటేల్ క్యాచ్ తో పాటు ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్న శివం దూబే క్యాచ్ లాంటివి కూడా మిస్ చేయడం జరిగింది. అలాగే నికోలస్ పూరం కూడా క్యాచ్ డ్రాప్ చేయడం జరిగింది. 19వ ఓవర్లో పూర్తయ్యేటప్పటికి 194 రన్స్ చేయగలిగి 5 వికెట్లను కోల్పోయి చేయగలిగారు. ఈ 19వ ఓవర్లో 11 రన్స్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ద్వారా రాబట్టగలిగారు. ఆఖరి ఓవర్కి 6 బాల్స్ మిగిలి ఉండగా 10 రన్స్ మాత్రమే కావాలి గెలుపు కోసం. చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు కోసం క్రీజ్ లో ఉన్న శివం దూబే మరియు ప్రశాంత్ వీరిద్దరు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేయగలిగిన హిట్ బ్యాటర్స్ ఉన్నారు కాబట్టి 6 బాల్స్ లో 10 రన్స్ అనేది పెద్ద కష్టమైన పని కాదు. 20వ ఓవర్ బౌలింగ్ ఎడెన్ మార్కరము ఇప్పటి వరకు బౌలింగ్ చేయని ఎడెన్ మార్కరము 20వ ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు. రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ మొదటి బాల్ ని వైడ్ గా వేయడం జరిగింది. మళ్ళీ వైడ్ గా వేసిన బాల్ మళ్ళీ వేయాలి కాబట్టి శివం దూబే బ్యాట్ నుంచి అద్భుతమైన హిట్ బ్యాటింగ్ తోటి 6 గా మలచడం జరిగింది. ఈ విధంగా 7 రన్స్ అయితే వచ్చాయి మొదటి బాల్ కి. రెండవ బాల్ కూడా శివం దూబే 6 గా మలచి విన్నింగ్ షాట్ ను చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కి అందించడం జరిగింది. 5 వికెట్ల తేడా తోటి 19.2 ఓవర్లు ముగిసేటప్పటికి 208 రన్స్ చేసి టార్గెట్ ను ఛేదించడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీ తోటి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలోకి చేరారు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా సంజు శాంసన్ 28 రన్స్ 14 బాల్స్ కి, రుతురాజ్ గైక్వాడ్ 42 రన్స్ 28 బాల్స్ కి, ఉర్విల్ పటేల్ అద్భుతమైన సూపర్ హిట్ బ్యాటింగ్ తోటి 65 రన్స్ 23 బాల్స్ కి, అలాగే కార్తిక్ శర్మ 20 రన్స్ 20 బాల్స్ కి చేయగలిగారు. ఎక్స్ట్రా రూపంలో 11 రన్స్ అయితే లభించాయి. చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ పతనం గురించి చూసినట్లయితే 45 వద్ద మొదటి వికెట్ 126, 149, 169 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లకి 208 చేసి టార్గెట్ అయితే ఛేదించడం జరిగింది. 5 వికెట్లు నష్టపోయి లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ పరంగా దిగ్వేష్ రాటి, అలాగే షాబాజీ 2 వికెట్లు చొప్పున, అవేష్ ఖాన్ 1 వికెట్ చొప్పున తీయగలిగారు. అవార్డుల పరంగా ఉర్విల్ సూపర్ స్ట్రైక్ పరంగా సూపర్ 6 గాను అవార్డును అందుకోవడం జరిగింది. అలాగే సూపర్ 4 సంబంధించి జాష్ ఇంగ్లీష్ అవార్డును అందుకున్నారు. డాట్ బాల్స్ పరంగా ఓవర్టన్, అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గాను జెమీ ఓవర్టన్ 3 వికెట్లు తీసినందుకు అందుకోవడం జరిగింది. ఈ విధంగా చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన పోరాటం అయితే చేసి హోమ్ గ్రౌండ్ లో మంచి విక్టరీ అయితే అందుకున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా లక్నో సూపర్ జైంట్స్ మరోసారి ఓటమి పాలయ్యారు. ఇది వీడియో ఎంతతోటి ముగిస్తున్నాను. థాంక్యూ.